నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం ఏపీలో చూసుకున్నట్టయితే 5 లక్ష దగ్ధం స్టార్ట్ అయింది. మనం చూసాము. ఆ చూసిన తర్వాత మదనపల్లిలో అయితే ఎవరైతే పెద్దిరెడ్డి బాధితులు ఉన్నారో, అంటే భూ కబ్జాలకు పాల్పడిన ఎవరైతే ఆ యజమానులు ఉంటారో వాళ్ళందరూ అయితే బయటికి వచ్చేసారు. పెద్దిరెడ్డి బాధితులుగా వాళ్ళైతే వాళ్ళ ఏదైతే బాధ ఉందో వాళ్ళు వెళ్ళగక్కుతున్నారు. ఒక సినిమాని తలపించేలాగానే అక్కడ అంతా వాతావరణం కనిపిస్తుంది. ఇంతకీ అసలు మదనపల్లిలో ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే పెద్దిరెడ్డి గారి ఫైల్ దగ్ధమే కాకుండా ఇప్పుడు ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి భూమి లాక్కున్నారో, భూ కబ్జాలకు పాల్పడ్డాలో ఆ భూములకి సంబంధించిన యజమానులు బయటికి వచ్చి పెద్దిరెడ్డి బాధితులుగా ఉండి ఇప్పుడు ఒక సినిమాని, అంటే మనం సినిమాలలోనే చూస్తాం అంతమంది బయటకు వచ్చి ఒకరి మీద ఇట్లా అక్రమాలు చేశారని చెప్పి మాట్లాడడం అనేది. ఇప్పుడు మరి పెద్దిరెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు అసలు? పాపాల పెద్దిరెడ్డి పాపాలు పండాయా? ఎందుకంటే యువగళం పాదయాత్రలో లోకేష్ పాపాల పెద్దిరెడ్డి అనేది పేరు పెట్టాడు ఈయనకి. పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇవాళ పిఎల్ఆర్ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి వీళ్ళ అంతా మొత్తం అక్కడ ఏది ఆయన అన్నదమ్ములు ఒక ముగ్గురు, ఆయన కొడుకేమో రాజంపేట ఎంపీగా, అన్నదమ్ములు ముగ్గురేమో 3 నియోజకవర్గాలు తంబళ్ళపల్లి, పొంగనూరు, ఈ మొత్తం వాళ్ళ గ్రిప్లో పెట్టుకుని ఇవాళ రాయలసీమలో ఏంటి పెద్దిరెడ్డి ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నిన్న ఆర్పి సిసోడియా వెళ్ళాడు. ఏది ఆయన వెళ్ళింది మదనపల్లి. అక్కడ ఉన్నటువంటి ఆ ఫైళ్లు కాలబెట్టడం, దానిపైన డీజీపీ అక్కడే ఉన్నాడు, ఆయన చీఫ్ కూడా అక్కడే ఉన్నాడు. ఏది సిఐడి చీఫ్ రవిశంకర్, ఐఎన్ఆర్ అందరూ అక్కడే ఉన్న దీంట్లో ఏం జరుగుతోంది? ఇవాళ సిసోడియా ఎవరెవరు ఉన్నారో బాధితులు అందరి దగ్గర నేను వినతి పత్రాలు తీసుకుంటా అన్నాడు. అక్కడే వినతి పత్రాలు తీసుకోవడానికి కూర్చున్నాడు. 10 మంది వస్తారనుకున్నారంట. 10 మంది వస్తారనుకుంటే 100,000 మంది వచ్చి నా భూమి ఆడెత్తుపోయాడు, నా భూమి ఈడెత్తుపోయాడు, ఒక ఆమెమో మెడలో తాళి కూడా తెంపేశారు అని చెప్పి ఆ శోభారాణి, ఒక ఇన్స్పెక్టర్ తిరుపతి ఆయన ఏంటి నాది 5 ఎకరాలు పెద్దిరెడ్డి తమ్ముడు లాక్కున్నాడు వేణుగోపాల్ రెడ్డి, మా తమ్ముడిది కూడా ఇంకో 4 ఎకరాలు లాక్కున్నారని రిటైర్డ్ ఇన్స్పెక్టరే ఇచ్చిన వాంగ్మూలం ఎవరికి? సిసోడియాకి. ఒక్కసారిగా ఆర్పి సిసోడియా కంగు తిన్నాడు. అదే సార్, అంటే ఇట్లాంటి వ్యవస్థ, అంటే పోలీస్ అధికారి ఇలాంటివి, అంటే ఇట్లాంటి గురయ్యారంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంది అక్కడ? అసలు ఇంకా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అధికారులకు చెప్తామన్నా అధికారులు వాళ్ళే ఉన్నారు కదా, ఇంకెవరికి చెప్పుకుంటారు వాళ్ళ బాధ? పుట్ట బగిలింది. ఇప్పుడు ఏంటి? పుట్ట బగిలింది. అందరూ వచ్చి కాగితాలు తీసుకుని వచ్చి ఇస్తున్నారు. బాధితులు వెల్లువెత్తుతున్నారు. ఇవాళ గోల ఇంకో డిమాండ్ ఏది? ఇవాళ మీరేదో ఒక పెద్దిరెడ్డి దగ్గర పెట్టారు కౌంటరు, ఒక పెద్దిరెడ్డి దగ్గర పెడితే కౌంటర్ ఎట్టా కుదిరితే 175 చోట్ల పెద్దిరెడ్డిలు ఉన్నారు. మొత్తం 175 నియోజకవర్గాలకి సిసోడియా రావాలి. సిసోడియా ఆ నియోజకవర్గంలో కూర్చోవాలి. బాధితులంతా గోల, మా దగ్గర కూడా ఆయన వినతి పత్రాలు తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఒత్తిడి అనమాట. ఏంటి? సిసోడియా కేవలం మదనపల్లి వెళ్తే కుదరదు, మొత్తం అన్ని జిల్లాలకి రావాలి, వినతులు స్వీకరించాలన్న డిమాండ్ పెరిగిన దీంట్లో మనం చూసాం. ఏది? ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరణ, 1000 మంది వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయం మీద ఫిర్యాదులు. ఇదే అందరూ ఏది? భూములు లాక్కున్నారు, గనులు గుంజుకున్నారు అని అనేక మంది ఇస్తున్న దీంట్లో ఇప్పుడు ఏం చేసింది తెలుగుదేశం పార్టీ? అక్కడ మంగళగిరిలో ప్రతిరోజు ఒక మంత్రి కూర్చుంటున్నాడు. ఏది? శనివారం అయ్యేసరికి 1000 మంది చంద్రబాబు దగ్గరికి వస్తున్నారని వాళ్ళని తగ్గించడం కోసం ప్రతిరోజు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే అక్కడ టీడీపీ కార్యాలయంలో వినతులు స్వీకరిస్తున్నారు. అదే కాదు, ఇప్పుడు మంత్రులంతా వాళ్ళ నివాసంలో ఉంటే నివాసంలో, క్యాంప్ ఆఫీస్లో ఉంటే క్యాంప్ ఆఫీసులో వినతులు తీసుకుంటున్న దాంట్లో మంగళగిరి మనం చూసాం. ఏది? ఉండవల్లిలో లోకేష్ ఎలా బాధితులంతా వెల్లువెత్తుతున్నారు. పవన్ కళ్యాణ్ దగ్గర పిటిషన్లు. ఇంతమంది బాధితులు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో అన్నాడు ఏమని? జగన్ బాధితుడు కానీ వ్యక్తి కానీ బాధితుడు కానీ
కుటుంబంగానే ఉందా లేదు. అని. ఇవాళ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు బాధితులే. అందరూ ఇవాళ వినతులు తీసుకుని బయలుదేరారన్నమాట. ఏమని? మాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దండి అని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ ఏంటి? ఆయన ఒకప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? 35,000 కోట్లు ఆయన సంపద అంట. రామచంద్ర యాదవ్ బీసీవై అధ్యక్షుడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ అమిత్ షా కంప్లైంట్ ఇచ్చాడు. 18 పేజీలు. చదివావా కంప్లైంట్? చదివితే ఇప్పుడు సిసోడియా కాదు, ఇప్పుడు మనకి దిమ్మ తిరుగుద్ది అనమాట. ఏది? 4 రాష్ట్రాల్లో 5 నగరాల్లో 100 ఎకరాలంట. తిరుపతిలో 100 ఎకరాలు, పుంగనూరులో 100 ఎకరాలు, హైదరాబాద్లో, బెంగళూరులో, ఎక్కడైనా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని 100 ఎకరాలు. మరి ఒక నాయకుడు ఎలా కూడబెట్టాడు? అసలు ఏం జరిగింది? అసలు ఏంటి అంటే ఇదే అన్నమాట. బెదిరించటం, లాక్కోవడం. భూమి అయితే భూమి, గనులైతే గనులు, వ్యాపారాలైతే వ్యాపారాలు, కప్పాలు ఏంటి? ఎలా వీళ్ళు వసూళ్లు చేశారండి. నిన్న మిథున్ రెడ్డి ఏమంటాడు? పరువు నష్టం దావా వేస్తా, మా మీద కనుక మీరు ఆధారాలు లేకుండా మీరు ప్రచురించిన ఇలాంటి వార్తలు ఇచ్చిన. ఎవరి మీద వేస్తాడు మిథున్ రెడ్డి పరువు నష్టం? సిసోడియా మీద. సిసోడియానే ఇప్పుడు ప్రజలందరూ వచ్చి చెప్తున్నారు కదా ఇవన్నీ, మరి వీళ్ళ మీద వేస్తారా? ఇవన్నీ సాక్ష్యాలే కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైతే కబ్జాకి గురి చేస్తారో వాళ్ళందరూ ఆ యజమానులే కదా వచ్చి చెప్పేది. మిథున్ రెడ్డి పరువు నష్టం దావా వేస్తే ఎవరి మీద వేయాలి? సిసోడియా మీద వేయాలి, లేదా సిసోడియాకి వెళ్ళు ఎత్తుతున్నటువంటి ఆ బాధితుల మీద వేయాలి. ఆ తిరుపతి రిటైర్డ్ ఇన్స్పెక్టర్ మీద వేస్తాడా? ఆ మంగళసూత్రం లాక్కున్న పోయారు శోభారాణి మీద వేస్తారా? ఎవరి మీద వేస్తాడు మిథున్ రెడ్డి? పాపపు సొమ్ము ఎక్కువ కాలం ఉండదు. ఇవాళ కాతే రేపైనా పాపం అనేది బద్దలవుతుంది అనమాట. పాపాలు బద్దలైతే ఏం జరుగుద్దో ఇవాళ పెద్దిరెడ్డి పరిస్థితి అదే. మొత్తం ఆయన సివిల్ కాంట్రాక్ట్లు ఎంత, మొత్తం ఆయన మైనింగ్ కాంట్రాక్ట్లు ఎంత, అసలు ఎంత వ్యాపారాలు ఇక్కడ చేశాడు, సౌత్ ఆఫ్రికాలో వ్యాపారాలు ఏంటి, ఎలా పెద్దిరెడ్డి బ్రదర్స్, ఎలా పెద్దిరెడ్డి అండ్ సన్స్ ఇక్కడ సహజ వనరుల్ని దోచేశారు. రెడ్ శాండల్ స్మగ్లర్స్కి ఎలా మరి రక్షణగా మారారు. మనం చూసాం, ఒక రెడ్ శాండల్ స్మగ్లర్కే వైసీపీ టికెట్ ఇచ్చింది, విజయానంద రెడ్డి చిత్తూరు. ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే అసలు ఆయన రెడ్ శాండల్ మాఫియా కింగ్ పిన్ అంటారు. అసలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అసలు ఎలా ఇళ్ళు ఎన్ని 100 కోట్లు ఇంత పెద్ద దోపిడీ ఎలా సాధ్యమైంది అంటే? పవర్ ఉంటే సాధ్యమైపోతుంది. దోచేస్తారా? ప్రజల్ని పీడిస్తారా? ఇవాళ ప్రజలే తిరగబడ్డారు. ఒక దెబ్బకి ఆకాశంలో ఉన్నాళ్ళని పాతాళంలోకి తొక్కేశారు. రైట్ సార్.